ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రభునందు దైవజనమ మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయమందు మరి దేవుని యొక్క పని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుని యొక్క సన్నిధానంలో ఎంతో ఆసక్తిపరులై దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వాక్యమందు విశ్వాసాన్ని అధికం చేసుకుంటూ వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా, కుటుంబపరంగా అనేక రీతుల్లో జీవితాలను కట్టుకుంటూ దేవునికి సాక్షులై ఉంటున్నటువంటి ప్రియులారా, మీరందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు ఏకీభవించి సహకరిస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయమందు మరి ప్రత్యేకంగా ఈ యొక్క వాక్య భాగానికై మిమ్మల్ని ప్రత్యేకంగా వర్తమాన విషయంలో మిమ్మల్ని ప్రేమతో ఈ సమయమందు దేవుని సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని తప్పక దీవించునుగా కానీ ప్రభునామమున తెలియపరుస్తూ ఉన్నాం. విజయవంతమైన విశ్వాస జీవితంలో యేసునందు ఎక్కవలసిన 7 మెట్ల అనుభవంలో మనము నేర్చుకుంటూ వచ్చాము. 5 విషయాలు: ప్రభునందు ఐక్యత, అలాగునే ప్రభునందు విశ్వాసము, ప్రభునందు సహవాసము, ప్రభునందు ఆనందించటము, అలాగునే ప్రభునందు స్థిరత్వము, ఈరోజు ప్రభునందు ఏకత్వము అనేటువంటి విషయాన్ని 6వ భాగంగా మనము నేర్చుకుంటున్నాం. కనుక క్రీస్తునందు ఏకత్వము అనేటువంటి విషయాన్ని మనము ఈ దినాన నేర్చుకుంటూ ఉన్నాం. ఇది మనకెంతో దీవెన అని ప్రభునామమున తెలియపరుస్తూ ఉన్నాను. లేఖన భాగాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో నుంచి విషయాలను మనము ధ్యానం చేస్తున్నాం. దైవజనుడైన పౌలు గారు రాసిన ఈ పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనములో మనము 2వ వచనములో గమనించవచ్చు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండుడి, ప్రభునందు ఏక మనస్సు గలవారయుండుడని యువోదియను సుంటకేను బతిమాలు కొనుచున్నాను. స్థిరులై ఉండమని మరి చెప్పినట్టుగా మనం నేర్చుకున్నాం 5వ భాగంగా. ఇప్పుడు ప్రభునందు ఏక మనస్కులై ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి అని పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ సంఘస్థులను హెచ్చరిస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, ప్రభునందు ఐక్యత కలిగినటువంటి మనకు, ప్రభునందు విశ్వాసములో ఎదుగుతున్న మనకు, ప్రభునందు సహవాసాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి మనము ప్రియులరా, ప్రభునందు చక్కటి శ్రమలైన ఉపద్రవాలైన ప్రభునందు ఆనందించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి మనము, అలాగునే ప్రభునందు అన్ని విషయములలో ఆధ్యాత్మికంగా స్థిరులై ఉన్నటువంటి మనము ప్రియులరా, ప్రభునందు ఏక మనస్కులై ఉండవలసిన అవసరత కూడా మనకు ఉంది అని ఎంతైనా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఏక మనస్కులమై ఉండటము అనంటే అది లోకమందు కాదు, క్రీస్తునందే. కనుక రకరకాల వాటితో మనము ఏకీభవించటం మనం చూస్తూ ఉంటాం, రకరకాల వారితో ఏకీభవించటం మనము గమనిస్తూ ఉంటాం. అయితే ప్రభునందున్నటువంటి మనము విజయములతో ఈ విశ్వాస జీవితంలో నడిపించబడాలి అనంటే ఖచ్చితంగా క్రీస్తునందు మనము ఏక మనస్కులమై ఉండాలి. అనగా ప్రభు మనస్సును మనము కలిగి ఉండాలి. ఈ పత్రికలో పౌలు గారు చక్కగా తెలియపరచటము మనము చూస్తాం. అయితే పౌలు గారు 2వ అధ్యాయములో ఈ మాటను తెలియపరుస్తాడు. 5వ వచనములో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. కనుక ఆ యొక్క మనస్సును మనము కలిగి ఉండాలి. ప్రభు యొక్క మనస్సును మనము కలిగి ఉండటం అనేది ప్రియులరా, ప్రభునందు ఏక మనస్కులై అంటే ఎవరితో ఏక మనస్కులము అంటే ప్రియులరా, క్రీస్తుతో మనము ఐక్యపరచబడినటువంటి వారమైతే
విశ్వాసము ఆయన యందు ఉంచబడిన వారమైతే సహవాసము చేస్తున్నటువంటి వారము, ఆయన యందు ఆనందిస్తూ స్థిరులైనటువంటి వారమైతే ప్రభువుతో మనము ఏక మనస్కులమై ఉంటాం. ఆయనతో మనము మన మనస్సును ఏకీభవించుకునే వారముగా, ఐక్యపరుచుకునేటువంటి వారముగా, సఖ్యత కలిగి ఉండేటువంటి వారముగా, సమ్మతి పరుచుకునేటువంటి వారముగా, అనగా ప్రభువుతో ఏకీభవించమనగా దేవుని యొక్క వాక్యానికి ఏకీభవించి జీవించటం అనేటువంటిది ప్రభునందు ఏక మనస్కులై ఉండటము. అనగా ప్రభు మనస్సు ఎలా ఉందో, ప్రభు తలంపులు, ప్రభు ఆలోచనలు ఎలా ఉన్నాయో అలాగున దేవుని వాక్యానుగుణంగా మన మనస్సును మలుచుకోవటం అనేది క్రీస్తునందు ప్రియులరా మనము ఆయనతో ఏకీభవించే వారమై ఉన్నామని మనము గమనించాలి. కనుక సంఘముగా మనకేముండాలి అని అంటే ప్రభువునందు ఏక మనస్కులమై ఉండాలి. కుటుంబంలో ఉన్న, సమాజంలో ఉన్న, నువ్వు సంఘంలో ఉన్నా, లేకపోతే నువ్వెక్కడ ఉన్నా ప్రియులారా ఈ మనస్సును కలిగి ఉండాలి. క్రీస్తు యేసు కలిగి ఉన్న ఈ మనస్సును మనము కలిగినటువంటి వారమై ఉండాలి. సో ప్రభువునందున్నటువంటి మనము ప్రియులారా దాంపత్యంలో కానీ ఖచ్చితంగా మనము ఏక మనస్కులమై ఉండాలి. దాని విషయాన్ని పౌలు గారు మరింత విపులంగా మనకు తెలియపరుస్తున్న మాటను గమనిస్తే, మొదటి అధ్యాయములో 27-28 వచనాలు ఇలాగున చెబుతూ ఉన్నాడు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నదని, ఇది దేవుని వలన కలుగునదే అని తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియులారా, వాక్యానుసారంగా కూడి ఉన్నటువంటి అందరూ కూడా, సంఘములో అందరూ కూడా ఏక మనస్కులై వాక్యం ప్రకారము మన మనస్సులను మలుచుకొనవలసినటువంటి వారమైన ఒక భావముతో, ఒకే ఆలోచన, ఒకే తలంపులను కలిగించేటట్లుగా ఏక మనస్కులు అనగా ఒకరితో ఒకరు ఐక్యపరచబడేటువంటి, ఒకరితో ఒకరు ఏకీభవిస్తూ అందరూ కలిసి క్రీస్తు మనస్సుకు ఏకీభవించేటట్లుగా, సమ్మతించేటట్లుగా, ప్రియులారా ప్రభు యొక్క మనస్సు సమ్మతించేటట్లుగా ఏక మనస్కులమై ఉండాలి. ఆయన మనస్సు దీన మనస్సు, తగ్గింపు కలిగిన మనస్సు, ఓర్చుకునేటువంటి మనస్సు, భరించేటువంటి మనస్సు, కనుక ప్రేమించేటువంటి మనస్సు, ఇచ్చే మనస్సు, కనుక ఎన్నైనా మనము చెప్పగలుగుతాం. అలాంటి మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి. ప్రభువునందు ఏక మనస్కులమై ఉండాలి. వీరు ఏక మనస్కులై ఉండుట ద్వారా ఏం కలుగుతుంది అనంటే, కనుక మీకు అదిరించి బెదిరించి మీకు భయపెట్టి మీకు మీ ప్రాణములను భీతిల్లింపచేసేటువంటి వారికి కానీ వాటి నుంచి కానీ తప్పక ఏక మనస్సు కలిగి ఉండుట ద్వారా మీకు రక్షణ కలుగుతుంది. ప్రభునందు ఏక మనస్సు కలిగి ఉండటం ద్వారా మీకు రక్షణ కలుగుతుంది, వారికి నాశనం కలుగుతుంది అని చెబుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏక మనస్కులై ఉండుట ద్వారా ఫిలిప్పీ సంఘములో ఒత్తిడి చేసి చెప్పిన విషయం ఏంటంటే, నేను వచ్చినా రాకపోయినా కనుక ప్రధాన కాపరి మీతో ఉన్నాడని గుర్తెరిగి ఆయన కనుదృష్టి మీ పైన ఉందన్నటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి, ఇదిగో రక్షించబడిన మీరందరూ కూడా సువార్త పక్షమున మీరు ముందు కొనసాగునట్లుగా ఒక్క భావముతో మీరందరూ కూడా ఏక మనస్కులై ఉండుడి. ఏక మనస్కులై ఉండుడి. కాబట్టి మీ భాషలు వేరై ఉండొచ్చు, మీ పద్ధతులు, మీ ప్రవర్తన, మీ పుట్టుపూర్వోత్తరాలు, మీ ఎదుగుదలలు, మీ యొక్క జాతి, కుల, వర్ణ, మత ఏదైనా అయి ఉండొచ్చు. ఎన్ని వేరై ఉన్నా ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనము, ప్రభునందు ఉన్నటువంటి మనము తప్పకుండా అందరము కూడా ప్రభు యొక్క మనస్సును కలిగినటువంటి వారమై చెల్లించాలి, బ్రతకాలి. సంఘంలో ఉన్న, కుటుంబంలో ఉన్న, సహోదరుల మధ్యలో ఉన్న మనము
ఎక్కడ ఉన్నా ప్రభువునందు ఏక మనస్కులమై ఉండవలసినటువంటి వారలమై ఉన్నాము కనుక మన ద్వారా అలాంటి మనస్తత్వాన్ని అందరికీ కలిగించేటువంటి వారముగా మనము మాదిరులుగా ఉండాలి. ఇక్కడ ఏక మనస్కులై ఉండుట ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. అంత మాత్రమే కాకుండా వాటి మీద జయము కూడా కలుగుతుంది. కనుక మనను బెదిరించి అదిరించేటువంటి వాటి నుంచి గొప్ప జయము మనకి కలుగుతుంది. ఆ తర్వాత మనం గమనిస్తే ఇంకా అనేక గ్రంథాల్లో అంటే ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ద్విమనస్కత్వము కలిగి ఉండకూడదు. ఏక మనస్సును కలిగి ఉండటము అనంటే ప్రభును విశ్వసించక మునుపు అనేక రకాలైనటువంటి తత్వాలు మన మనస్సులో ఉండేవి, మెదిలేవి. కనుక రకరకాల వాటితో మన మనస్సు ఏకీభవించేది. కనుక మన మనస్సు రకరకాల వారితోనూ మనము ఏకత్వమై ఉండి చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. వాటి ద్వారా నష్టము, కష్టము, కన్నీరు, బాధ, బలహీనత మనస్సులో మెదిలిన ప్రతి దానితో కూడా ఏకీభవించి మనం జీవించట ద్వారా ఎన్నో రకాలుగా కోల్పోయాము, బలహీనులమయ్యాము, అవమానం తెచ్చుకున్నాం. చిట్ట చివరికి మిగిలింది మనకేంటి అనంటే నష్టము, కష్టము, కన్నీరే తప్ప మనకేది మిగిలలేదు. కనుక మనము ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభులోనికి వచ్చినటువంటి మనము ప్రభువునందు ఏక మనస్కులమై అనగా ప్రభువుతో ఏకీభవించినటువంటి మనస్సును కలిగినటువంటి వారమై మనము అందరితో కూడా క్రీస్తు మనస్సు కలిగి మనము ప్రియులారా కదులుతున్న వారం, మెదులుతున్న వారం, చెల్లిస్తున్న వారం, మాట్లాడుతున్నటువంటి వారం అయితే ఖచ్చితంగా మనము దేవుని యొక్క రక్షణ కార్యాలను మనము చూస్తాం. అంత మాత్రమే కాకుండా వ్యతిరేకంగా నిలవబడిన వాటన్నిటి మీద విజయాన్ని చూస్తాం. కాబట్టి ద్వంద్వ వైఖరి, ద్విమనస్కత్వము అనేటువంటిది అది ఎప్పటికీ మంచిది కాదన్న సంగతిని మనము లేఖన భాగాల్లో నుంచి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కనుక ఈ విషయాలను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రియులరా, 119వ కీర్తన భాగంలో మనము గమనించినటువంటి వారలమైతే గనక ఈ మాటలు తెలియపరచటము మనం చూస్తాం. 119వ కీర్తనలో 13వ వచన భాగంలో కొన్ని విషయాలు మనము గమనించవచ్చు. అయితే ఇక్కడ ఏక మనస్సును మనము కలిగినటువంటి వారలమై ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని మనము గమనిస్తాం. అలాగునే యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం, మొదటి అధ్యాయం 7వ వచనాన్ని మనము గమనిస్తే మనము ద్విమనస్కత్వం అనేటువంటిది దేవుని చేత అసహించబడేటట్టుగా, తృణీకరించబడేటట్టుగా మనను చేస్తుంది అన్న సంగతిని మనము గ్రహించవలసినటువంటి వారలమై ఉన్నాం. కనుక కీర్తన భాగంలోను, యాకోబు రాసినటువంటి పత్రికలోను, ఇంకా అనేక స్థలాలలో ద్విమనస్కత్వం అనేటువంటిది అది ఎప్పటికీ మనకు మంచిది కాదు. కనుక ప్రభు చేత మనం తృణీకరించబడినటువంటి వారలం అవుతాం. కాబట్టి అటువంటి వారు వ్యాకుల పడతారని, దుఃఖపడతారని, అలాంటి వారు ప్రియులరా ఖచ్చితంగా వారు మారు మనస్సు లేనటువంటి స్థితి కలిగినటువంటి వారని యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. అలాగునే 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం గమనిస్తాం. కాబట్టి మనము ఏక మనస్సు కలిగినటువంటి వారలమై ఉండాలి. ఇంకా అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏక మనస్సు కలిగిన వారమై ఉంటే మన జీవితాల్లో మనము అనేక కార్యాలు చూడగలుగుతాం. అయితే ప్రియులరా, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 46వ వచనంలో మనము గమనిస్తే ఈ మాటలు ఇలాగున రాయబడ్డాయి. ఏంటి అనగా, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రియులారా, రక్షించబడినటువంటి వారు ఏక మనస్కులై ఉండుట ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరుగుతున్నాయని మనం గమనిస్తే గనక ఇక్కడ
వారందరూ ఏక మనస్కులై ఉండుట ద్వారా ప్రియులరా దేవుని ఆలయములో కూడుకోగలుగుతున్నారు. కాబట్టి ఒకే దేవుణ్ణి కలిసి ఆరాధించగలుగుతున్నారు, స్తుతించగలుగుతున్నారు, వారు ప్రార్థించగలుగుతున్నారు, వారు ప్రభువుని మహిమపరచగలుగుతున్నారు. అంత మాత్రమే కాకుండా వారు ఏక మనస్కులై ఉండి ప్రభువును స్తుతించి ఆరాధించి ప్రార్థించి వారు కీర్తించి ఘనపరిచి మహిమపరుస్తున్నటువంటి ఈ గొప్ప కృపను బట్టి వారు ఏక మనస్కులై ఉండుట ద్వారా వారు ప్రభునందు ఆనందించగలుగుతున్నారు. వారి జీవితాల్లో ఆనందం ఉంది, సంతోషం ఉంది. కనుక క్రీస్తునందు ప్రియులరా ఆయన మనస్సును కలిగి ఉండటం ద్వారా, ఆయన వాక్యానుసారంగా వారి మనస్సును మలుచుకొని ప్రియులరా అందరితో వారు ప్రభు యొక్క మనస్సు కలిగి ఏకీభవించటం ద్వారా వారు ప్రియులరా అన్ని స్థలాలలో వారు ఎలా ఉంటున్నారు అని అంటే వారు దేవుని సన్నిధానంలో వారు సంతోషంగా ప్రియులరా మనస్ఫూర్తిగా ఆత్మపూర్ణంగా లేదా పూర్ణాత్మతో ఆరాధించగలుగుతున్నారు, స్తుతించగలుగుతున్నారు, ప్రార్థించగలుగుతున్నారు, పాడి ప్రభువును కీర్తించి ఘనపరిచి మహిమపరచగలగటమే కాకుండా వారు ఆనందభరితులవుతూ ఉన్నారు. అనగా దుఃఖము వారిని దాటిపోతుంది, వారికి ఉన్నటువంటి వేదన వారికి తొలగిపోతూ ఉంది. కనుక వారు ఆనందాన్ని కలిగి ఉండటానికి కారణం వారు ప్రభునందు ఏక మనస్కులై ఉండటం. అంత మాత్రమే కాకుండా అక్కడ మనం గమనిస్తే గనక నిష్కపటమైన హృదయము కలిగి వారు ప్రియులరా ఆతిథ్యము పుచ్చుకొనుచున్నారట. కనుక వారు నిరంతరము అందరూ కూడా ఒకరినొకరు ఆతిథ్యం చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఇంటింట వారు కూడుకుంటున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు. వారి హృదయాల్లో ఎవరిలో కూడా కపటము లేదు. వారు ఏక మనస్కులై ఉన్నారు గనక ప్రియులరా వారు 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా ఒకే మాట, ఒకే భావం, ఒకే ఆలోచన, ఒకే తలంపు వారు కలిగి ఉన్నటువంటి వారు. ఏక మనస్సు అనంటే 100 మంది ఉన్నా ఒక్కడే ఉన్నట్టుగా ఉండటం, ఒకే తలంపు, ఒకే నిర్ణయం, ఒకే తీర్మానం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఘములో ప్రియులరా ఆది సంఘపు ఆరంభపు దినాల్లోనే కనుక అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ నిర్ణయాన్ని నిర్ణయించాడు అనంటే అది మనం తప్పకుండా కలిగి ఉండవలసినటువంటి విషయం. కాబట్టి సంఘంలో కలిగి ఉన్నటువంటి మనము ప్రియులరా సమాజంలో కుటుంబాలుగా బ్రతుకుతున్న మన కుటుంబ జీవితాల్లో కూడా ఇద్దరుగా ఉన్న ప్రియులరా దాంపత్యంలో ఇద్దరుగా ఉన్న ఒక్కడే భావము, అది క్రీస్తుతో ఏకీభవించిన మనస్సు అయి ఉండాలి. భార్యకో మనస్సు భర్తకో మనస్సు కలిగి ఉంటే గనక అది ద్వంద్వ వైఖరిగా తీర్చబడుతుంది. కనుక అలాంటి వారిని అటు నుడివెచ్చటి స్థితి కలిగినటువంటి వారిని ఇదిగో ప్రభు ఉమ్మివేస్తానని సెలవిచ్చాడు. ద్విమనస్కత్వము ద్వంద్వ వైఖరి అనేటువంటిది అది ఖచ్చితంగా మనమే మోసపుచ్చుకునేటువంటి ఒక స్థితి కనుక అది మనం ప్రమాదకరమైనది. కాబట్టి అది ఉండటానికి వీలు లేదు. కాబట్టి ప్రియులరా దాంపత్యంలో చెరొక మనసు కలిగి ఉంటే గనక దాంపత్యానికి అర్థం లేదు. ప్రియులరా దేవుడు ఏక శరీరులను చేయటం మాత్రమే కాదు, వారు ఏక మనస్సు, ఏక హృదయము, ఏకభావము, ఏకతాత్పర్యము కనుక ఏకాత్మ కలిగి వారు బ్రతకవలసింది. ప్రభుతో ఏకీభవించి ఏకాత్మ కలిగి వారు బ్రతకవలసిన వారై ఉన్నారు. ఈరోజు భార్యాభర్తలు అయినటువంటి దంపతులారా కనుక ఎవరి మనస్సు వారిలాగానే ఉందా, లేకపోతే ఇరువురు కలిసి ఒకే మనస్సు కలిగి ప్రభుతో ఏకీభవించే వారమై ఉన్నామన్నది మనం స్వపరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎన్నో వ్యతిరేకతలకు, ఎన్నో వైఫల్యాలకు, విఫలమవటానికి, ఎన్నో వాటి విషయాల్లో సఫలం చూడకపోవటానికి ప్రియులరా కుటుంబంలో ఇటువంటి ఏక మనస్తత్వము లేకపోవటం అనేది కూడా ఓ ప్రధాన కారణమై ఉంటుంది. కాబట్టి వీరు నిష్కపటము కలిగి ఉన్నారట. ఏక మనసు కలిగి ఉండటం ద్వారా వారిలో కపటం పోయింది, దోషం పోయింది, లోపం పోయింది. కాబట్టి అందరూ కూడా తేట తెల్లగా ఉన్నారు. అందరి హృదయాలు, మనస్సులు ఒకరికొకరికి బాగా బాహాటంగా అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరు దాపరికంగా లేరు, కనుక ఎవరు కుళ్ళు కుశుద్ధముతో లేరు. కాబట్టి ఎవరిని బట్టి ఎవరికి ప్రమాదం, అపాయము కలిగించేటట్లుగా, కీడు కలిగించేటట్టుగా లేరు. వారందరూ కూడా క్రీస్తునందు ఏక మనస్కులై ఉండుట ద్వారా ప్రియులరా ప్రభు అనేక మంది రక్షణ పొందటానికి వారు ఏక మనస్కులై ఉండటము గొప్ప కారణమైంది. సంఘము విస్తరిస్తుంది, దేవుని కార్యము జరుగుతుంది, ప్రభు రాజ్యము కట్టబడుతుంది. ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో ఏక మనస్కులై ఉండటం అనేటువంటిది గమనించాలని ప్రభునామమున తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా అనేక విషయాలు మనం ధ్యానం చేయొచ్చు. 5వ అధ్యాయం అపోస్తుల కార్యములో 12వ వచనాన్ని మనము గమనిస్తే కనుక ఇక్కడ ఒక మాట రాయబడిన సంగతిని మనం చూస్తాం. ప్రియులరా
అననీయ సప్పీరాల విషయం తర్వాత, వారు మరణించిన తర్వాత 12వ వచనంలో, ప్రజల మధ్యలో అనేక సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కనుక ఈ మాటలు మనము గమనిస్తే గనక ప్రియులరా, వారు ప్రభునందు ఉండి వారి మనస్సులు క్రీస్తుతో ఐక్యపరచుకోలేకపోయారు, ఏకీభవించలేకపోయారు. అననీయ సప్పీరాలు రక్షణ పొందిన వారిలో ఉన్న, పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిలో ఉన్న ప్రియులరా, ప్రభు యొక్క అపోస్తులను అలాగునే తమ్మును తాము మోసపుచ్చుకునేటువంటి పనిని చేశారు. అందుకనే పేతురు భక్తుడు ఏమన్నాడు అని అంటే, మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి మీరు ఎందుకు సాహసించారు, మీరు ఎందుకు ఏకీభవించారు? మీరు చూడండి, వారు దేని కొరకు వారి మనస్సులను ఏకీభవించారు అని అంటే 5వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతిపెట్టిన వారి పాదములు వాకిటనై ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. కాబట్టి అక్కడ చూస్తున్న సంఘమంతా కూడా ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, కీర్తిస్తూ, ఒకరినొకరు కలంకాలు లేకుండా, కల్మషం లేకుండా, కోపం లేకుండా, ద్వేషం లేకుండా, అసూయ లేకుండా, కుళ్ళు లేకుండా, మత్తతలు లేకుండా, వారిలో ఎవరు కూడా దీనులు దరిద్రులు అనేది వారు ఎవరు ఉండకుండా, అందరూ ఒక్క భావంతో వారు కలిగి ఉన్నది ఏది కూడా తమది అని అనుకోకుండా వారు స్థిర ఆస్తులన్నీ అమ్మి తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద వాటి వెలపెట్టి, మాలో అందరము కూడా ఒకే రకంగా ఉండాలి, ఎవరు కొరతతో ఉండవద్దు, ఎవరు కొదవతో ఉండవద్దు, కనుక ఎవరు బాధలతో ఉండవద్దు, ఎవరు దుఃఖంతో ఉండవద్దు. కాబట్టి మాకు ప్రభువునందు కనుక ఒకే మనస్సు, ఒకే భావం మేము కలిగి ఉండాలని వారందరూ కూడా అపోస్తుల నడిపింపుకు, పరిశుద్ధాత్మ నడిపింపుకు ఏకీభవిస్తే, వీరు మాత్రము ఎవరి మనస్సు వారే కలిగి ఉన్నట్టుగా వీరిద్దరు కూడా ఒకే మనస్సు కలిగి ఉన్నారు. కానీ ప్రియులరా, తక్కిన సంఘము కలిగినట్టుగా క్రీస్తు నందున్నటువంటి మనస్సు వీరు కలిగి ఉండకపోబట్టే ఈరోజు వారు మరణించటానికి కారణమైందని అక్కడున్న సంఘము, ఆ చుట్టూన్న వారందరూ కూడా గ్రహించి ఈ 12వ వచనంలో వారు తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే, వారందరూ భయపడి ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాల ఆశ్చర్య కార్యాలను బట్టి వారు ఏక మనస్కులై వారు సొలొమోను మంటపము దగ్గర మందిరములో ఉన్నారు, ప్రభువును మహిమపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, ఏక మనస్కులమై ఉంటే దేవుడు రెండవదిగా గొప్ప కార్యాలను మన జీవితంలో జరిగిస్తాడు. అంత మాత్రమే కాకుండా మనమే కష్టాలు, కన్నీటిని తెచ్చుకున్నారు. వీళ్ళు చూస్తాం, దాంపత్యంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకీభవించారంట. పరిశుద్ధాత్మని మోసపుచ్చటానికి, పరిశుద్ధాత్మని కార్యానికి అభ్యంతరం కలిగించడానికి. ఈరోజు ఒకవేళ చాలా దాంపత్యాల్లో మనం చూస్తున్నాం, ఈరోజు కుటుంబాల్లో దేవుని పని కన్నా, దేవుని యొక్క పరిచర్య కన్నా, దేవుని మహిమపరిచే విషయాల కన్నా చాలామంది భార్యలు తమ భర్తల్ని ప్రోత్సహించరు కదా. చాలామంది భర్తలు తమ భార్య పిల్లల్ని రావటానికి, వారు వచ్చి పాలుభాగస్తులై ప్రభు కార్యాలను జరిగించటానికి, ప్రభు పరిచర్యలో పాత్రలుగా వాడబడటానికి కుటుంబీకులే ఒకరికొకరు ఏకీభవించరు కనుక వారిని అడ్డగిస్తూ ఉంటారు. లేకపోతే కనుక కలిసి మనకు అవసరమా, ఇవన్నీ కూడా సంఘములో ఈ పనులు చేయటం అవసరమా, లేకపోతే ఇది చేయటం అవసరమా, అది చేయటం అవసరమా అని వారికి వారే ఏకీభవించుకొని ఆరాధనలు మానేస్తారు, ప్రార్థనలు మానేస్తారు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక ప్రభు పనికి, ప్రభు సేవకులకు, పరిచారకులకు చేసే పరిచర్య ఆసక్తి కలిగి, ఆత్మతో ఏర్పాటు కలిగి చేసేటువంటి వారికి అభ్యంతరంగా, ఆటంకంగా ఉండటానికి కుటుంబాల్లో ఎంతోమంది భార్యాభర్తలు ఏకీభవిస్తూ ఈరోజు రకరకాల అభ్యంతరాలను తెచ్చిపెట్టే దినాలను మనం చూస్తున్నాం, జనాలను కూడా మనం గమనిస్తూ ఉన్నాం. నా తల్లి, చెల్లి, సోదరుడా, ఈనాటి అననీయ సప్పీరాలాగా మీరున్నారా? అకుల్లా ప్రిస్కుల్లలాగా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నాను. అకుల్లా ప్రిస్కుల్ల లాంటి దంపతులైనా మీరు, లేకపోతే కనుక అననీయ సప్పీరాలలాగా కనుక దైవజనులు మీ నుంచి ఏది ఆశిస్తున్నారో అది కనపడకుండగా, ప్రభు ఏదైతే ఊహిస్తున్నాడో ఆ ఫలము, ఆ బలము, ఆ మార్పు, ఆ నేర్పు కనపడకుండగా మరొకటి దుఃఖపడేటట్లుగా, వేదన చెందేటట్లుగా, మనం బ్రతికుండి సచ్చిన స్థితిలోనికి దిగజారిపోయేటట్లుగా మీకు మీరే ఏకీభవించి దేవుని వాక్యం ఒకటి చెబితే, దైవజనుని నడిపింపు ప్రియులరా ఒక రకంగా ఉంటే, మీరు మరొక రకంగా
చేసేటువంటి తత్వాన్ని కలిగి ఉంటే గనక అది ఎప్పటికైనా మనకు నష్టాన్ని కష్టాన్ని తెస్తుందన్న దానికి ఈరోజు ప్రియులారా ఆది సంఘంలో ఆ దంపతులలో జరిగినటువంటి ఒక గొప్ప సాదృశ్యమే మనకు సూచనగా ఉంది అని మనం గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సొలొమోను మంటపములో వారు ఏకీభవిస్తున్నారు. ఏమని ఏకీభవిస్తున్నారు? అపోస్తుల ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి గనక ఏకీభవిస్తే, ఏకమనస్కులమై ఉంటే గనక అటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు. కనుక ఏకమనస్కులమై ఉండకపోతే గనక ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా మన జీవితాల్లో పరిభ్రమించే అవకాశము ఉంది అని ప్రభు నామమున తెలియపరుస్తూ ఉన్నాను. కనుక దాంపత్యంలో ఎంత గొప్ప ధన్యత! క్రీస్తునందు నువ్వు ఏక మనసు కలిగి ఉంటే నీ భర్త నిన్ను ఎంత చక్కగా అవగాహన చేసుకుంటాడో, నీ విలువ ప్రభునందు తెలుసుకున్నవాడవుతాడు. కనుక ఇదిగో నిన్ను ఎలా ప్రేమించాలో, నిన్ను ఎలా నీ జీవితానికి ఆశీర్వాదకరంగా తాను ఉండాలో నీ భర్త నేర్చుకుంటాడు నువ్వు క్రీస్తునందు ఏక మనసు కలిగి ఉంటే. అలాగనే నీ భార్య కూడా నీకు నీకు లోబడి ఉండాలో, గౌరవించాలో, ఎలా విలువలు, ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు ఇచ్చి నీకు నమ్మకమైనటువంటి భార్యగా ఉండాలో తను అన్ని విధాలుగా ఎదుట నేర్చుకుంటుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఏక మనస్కులై ఉంటే ప్రియులారా ప్రభునందు గొడవలుండవు, ఆటంకాలుండవు, అభ్యంతరాలుండవు, నువ్వెంత నేనెంత అనేటువంటి తారతమ్యాలు, విమతలు, కలతలు, భేదాలు, మద్దతులు రావు. కాబట్టి ఒకరి విలువలు ఒకరికి అర్థమవుతాయి, ఒకరి స్థానాలు ఒకరికి అర్థమవుతాయి. కనుక ఒకరి బాధ్యతలు ఒకరికి తెలియపరచబడతాయి. అలాగునే ప్రియులారా ఒకరు ఐక్యంగా ఒకరి కొరకు ఒకరినొకరు కాపాడుకోగలుగుతారు, ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతారు, ఒకరి ఆదరణకు ఒకరి యొక్క విజయాలకు, ఒకరి సంతోషానికి, సంతృప్తికి ఒకరు కారకులు అవుతారు. కాబట్టి క్రీస్తునందు ఏక మనస్కులై ఉండాలి దంపతులు, సహోదరులు ఏక మనస్కులై ఉండాలి, పనిచేసే స్థలాల్లో ప్రభునందు ఏక మనస్కులమై ఉండాలి. అలాగున గొప్ప కార్యాలను, దేవుని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతాం. అలాగున ఏకీభవించినప్పుడు ప్రియులరా, సేవకులు మన కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, పరిశుద్ధులు మన కొరకు ప్రియులరా విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, నిశ్చయముగా అలాంటి మనస్సు కలిగి మనము ప్రభుని స్తుతించి ప్రార్థిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు మహత్కార్యాలతో, అద్భుతాలతో, ఆశ్చర్య కార్యాలతో నిన్ను నడిపిస్తాడు అన్న సంగతిని ఈ దినాన గ్రహించాలని ప్రభు నామమున తెలియపరుస్తూ ఉన్నాను. అలాగునే పేతురు గారు ఒక చక్కటి మాటను చెబుతూ ఉన్నారు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు ప్రియులరాక మీరు అందరూ కూడా పాలిభాగస్తులై ఉండాలని చెప్పినట్టుగా మనము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తే ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలిగి వారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. కాబట్టి ప్రియులరా, మనము చిట్ట చివరికి ఇంకెన్ని చెప్పినా, పేతురు గారు చెప్పే విషయం ఇంకెన్ని హెచ్చరికలు చెప్పినా, నా ఆలోచన, నా తలంపు, నా ఉద్దేశం ఏంటనంటే, మేము ప్రభువును బట్టి నేర్చుకున్నది ఏంటి అనంటే, మీరు క్రీస్తునందు ఏక మనస్కులై ఉండుడి, ఏక మనస్కులై ఉండి. ప్రభునందు మనము అట్టి మనస్సు కలిగిన వారమైతే ప్రియులారా, అందరి విషయంలో ఎదుటివారు దుఃఖపడుతూ ఉంటే వారికి ఆదరణ కలిగించడానికి కారకులం అవుతాం. కాబట్టి నీవు దుఃఖములో ఉంటే ప్రియులారా, ఇదిగో వారు ఏక మనస్సు కలిగినటువంటి వారి ద్వారా ఆదరణ పొందుతాం. ఒకరిని బట్టి ఒకరికి ఆదరణ కలుగుతుంది, ఒకరిని బట్టి ఒకరికి ప్రియులారా మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. కనుక ఏమాత్రం కీడు జరగదు. అందులో మనం కోల్పోయేదేమి లేదు, పోగొట్టుకునేదేమి లేదు. ఏక మనస్సు కలిగి ఉండటం ద్వారా క్రీస్తునందు మనం పొందుకుంటాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా అపోస్తుల ద్వారా ఒత్తిడి కలిగించి మనకు చెబుతున్నటువంటి విషయాలని మనము గ్రహించాలని ప్రభు నామమున ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఇంకా పౌలు గారు కూడా చాలా చక్కగా ఈ మాటలను తెలియపరచడాన్ని మనం వింటాం. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 13వ అధ్యాయములో ఈ మాటలు మనము గ్రహించవచ్చు. 11వ వచనాన్ని గమనిస్తే గనక, తుదకు పేతురు మాత్రమే కాదు, చిట్ట చివరకు ప్రియులరా అనేక విషయాలు, సంతోషంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి. కాబట్టి చిట్ట చివరకు మీరు ఏక మనస్సు కలిగి ఉండాలి. మీరు ఏక మనస్సు కలిగినటువంటి వారైతే గనక ఖచ్చితంగా ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉంటాడు, మీకు తోడై ఉంటాడు. కాబట్టి ప్రభునందు దైవజనమ ఏక మనస్సులు కలిగి ఉండాలి. ద్వంద్వ వైఖరో లేకపోతే రకరకాలుగా
పేరుకు మాత్రము ఒకే మందిరానికి వస్తూ ఒకే సంఘములో ఉంటూ ఒకే దైవజనుని కాపరిగా కలిగి ఉంటూ కనుక ఒకే కుటుంబంలో ఉంటూ దాంపత్యంలో ప్రియులరా అలాగున మనం కలిగి ఉండి కుటుంబాల్లో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ మనము ఎవరికి వారే ఉన్నట్లయితే గనక అందులో ఏక మనసుగా సూచనలు కాదు. ఖచ్చితంగా మనం కోల్పోవడానికి, పడిపోవటానికి, ఓడిపోవటానికి, మనం ప్రియులరా బలహీనపడటానికి కారణమే తప్ప, అందులో దేవుని మోసపుచ్చటమే తప్ప, అది దేవునికి అవమానమే తప్ప దానివల్ల మనకు ప్రియులరా ఎందుకు అది ప్రయోజనం కాదు అని ఈ దినాన మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఏక మనస్సుకు తుదకు పేతురు అంటున్నాడు, తుదకు మీరు ఏక మనస్కులై ఉండండి. చిట్ట చివరకు మెట్టుకు మీరు చెప్పాలి అని అంటే మీరు ఏక మనస్కులై ఉండండి. ఉండటం ద్వారా ప్రభునందు అనేక మంది ద్వారా మీరు ఆదరణ పొందుతారు, అనేక మంది ద్వారా మీరు ఓదార్పు నొందుతారు. ప్రభు అనేక మంది ద్వారా మిమ్మల్ని ప్రియులరా ధైర్యపరుస్తాడు. ఒకటి కాదు, సంఘము ద్వారా అనేక మందిలో ద్వారా అనేక మందిని నీ కొరకు నిన్ను ఆదరించేవారిని, నిన్ను ఓదార్చేవారిని, ధైర్యపరిచేవారిని, నిన్ను సంతోషపెట్టేవారిని, నీకు తోడుండేవారిని, అన్ని విధాలుగా స్నేహితులను, ప్రియులను, ఆత్మీయులను అనేక మందిని సమకూరుస్తాడు క్రీస్తునందు నువ్వు ఏక మనస్సు కలిగి ఉండటం ద్వారా. అలాగునే ప్రియులరా మరొక మాట పౌలు గారు, తుదకు నీవు ఏక మనస్కులై ఉండండి. సంతోషంగా ఉండాలి మంచిదే, ప్రియులరా సంపూర్ణంగా ఉండాలి మంచిదే, ఆదరణ కలిగి ఉండడం మంచిదే, కానీ మీరు ఏక మనస్కులై ఉండుడి. ప్రభునందు సంఘంలో దైవజనులు ఉంటారు, నడిపింపుకి ఏకీభవించాలి. నీకంటే పెద్దలు ఉంటారు, సీనియర్స్, ఏకీభవించాలి. ఆత్మపూర్ణులై పరిశుద్ధులై ఉన్నటువంటి వారితో నువ్వు ఏకీభవించాలి, ఖచ్చితంగా ఏకీభవించాలి. అలాగున ఉన్నప్పుడే ప్రియులరా మనము ఖచ్చితంగా ప్రభునందు ఏక మనస్కులై ఉంటాం. కాబట్టి ఈరోజు నీ కుటుంబంలో మీ అమ్మే కానీ, ప్రభునందు ప్రభువును నమ్మినటువంటి మీ తల్లే కానీ, మీ తండ్రే కానీ, అత్తే కానీ, మామే కానీ, మీకంటే పెద్దవారే కానీ ఖచ్చితంగా నీ కుటుంబంలో ఉన్నప్పుడు వారు పరిశుద్ధులై ఉండి దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వారితో నువ్వు ఏకీభవించి బ్రతకటం నేర్చుకోవాలి. అది నీకు ఎంతైనా గొప్ప దేవుని కార్యాలు చూడడానికి ఓ గొప్ప తాలపు చెవి లాంటిదని ప్రభునామమున తెలియపరుస్తూ ఉన్నాను. సంఘంలో మాత్రమే కాదు, కుటుంబంలో కూడా సంఘక్రమం కనపడాలి. కాబట్టి సంఘానికి, మందిరానికి వచ్చినప్పుడు, దైవజనులు ఎదుట వచ్చినప్పుడు ఇలాంటివి కనపరచటం కాదు. కాబట్టి దాంపత్యంలో, కుటుంబంలో కూడా 4 గోడల మధ్యలో ప్రభు కన్నుల దృష్టి ఉంది అని గ్రహించి అక్కడ కూడా సంఘంలో ఈ సంఘ క్రమాలను మనం కనపరచవలసినటువంటి వారలమై ఉన్నాం. అలాగునే ప్రియులరా గమనిస్తే ఇంకా మనము ధ్యానం చేస్తూ ఉన్నట్టుగా ఏక మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి. అలాగనే చెబుతున్నటువంటి మాట 1వ అధ్యాయం అపోస్తల కార్యం 14వ వచనంలో మనం గమనిస్తే మేడగదిలో వారందరూ ఏక మనస్సుతో అనేక మంది ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. దాంట్లో మొట్టమొదటిగా ప్రభు చేత లేదా యేసుక్రీస్తు వెంపడి తిరిగినటువంటి శిష్యులు ఉన్నారు, చూసిన వారు ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు తల్లిగారు ఉన్నారు, ప్రభు చేత విడుదల పొందిన వారు ఉన్నారు. అనేక మంది రకరకాల స్థాయిలో ఉన్నవారు ఉన్నారు, వయసు భేదం కలిగిన వారు ఉన్నారు, అనేక రకాల ఉద్యోగరీత్యా రంగాల్లో పనిచేసేవారు ఉన్నారు, అనేక రకాల స్వభావ విధానాలు కలిగి ఉన్నారు. కానీ వీరందరూ ఒకే మేడగదిలో ప్రభు యొక్క మాటను బట్టి వారు వచ్చి ఏకీభవించి వారందరూ ఏం చేస్తున్నారంటే ఏక మనస్సు కలిగి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తూ ఉండటం మనం అక్కడ చూస్తాం. ఓ అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలంలోనికి దిగి రావటం, గొప్ప శబ్దంతోనూ గాలితోనూ ప్రియులరా అక్కడ అగ్ని జ్వాలలుగా వారికి అనేక సాదృశ్యాలు, సూచనలు కనపరిచి వారందరూ శక్తిని పొందినట్టుగా, వారందరూ బలమును పొందినట్టుగా, వారందరూ బూదిగంతముల వరకు సాక్షులై ఉండినట్లుగా, వారందరూ కూడా ఆది సంఘానికి, ఆరంభ సంఘానికి, నూతన నిబంధన సంఘానికి ఒక బలమైన పునాదులుగా వేయబడినట్లుగా వారందరూ కూడా ఏక మనస్సు కలిగి ప్రార్థించినప్పుడు ప్రియులరా వారు ఇలాంటి గొప్ప కృపకు అర్హులుగా తీర్చబడినట్టుగా మనం గమనిస్తాం కదా. ఏక మనస్సు కలిగి ప్రార్థించి పొందిన శక్తితో పరిశుద్ధాత్మ పూర్ణుడై పేతురు గారు చెప్పిన మొట్టమొదటి వర్తమానానికి, ప్రసంగానికి, క్రీస్తు యేసు యొక్క శిలువ సువార్తకు ప్రియులారా
వ్యతిరేకిస్తున్నటువంటి వేల మంది ప్రజల్లో 3,000 మంది ఒక్కరోజు రక్షణ పొందారు. ఎంత ప్రభావమో కలిగిందో. ఏక మనస్సు కలిగి చేసే ప్రార్థన, పరిశుద్ధులతో ఏకీభవించి చేసే ప్రార్థన, దైవజనులతో ఏకీభవించి చేసే ప్రార్థన. కనుక ఇదిగో రక్షణ పొంది దేవుని వెంబడించే వారితో ప్రియులరా, నీకంటే ఒక అడుగు ఆత్మీయతలో పరుగులెత్తేటువంటి ప్రభువును గురిగా పెట్టుకొని పరుగులెత్తేటువంటి వారితో ఏకీభవించి చేసే ప్రార్థన ఎంత గొప్పదో. ఏక మనస్కులై ప్రియులరా, ప్రార్థనలో మనము ఏక మనస్కులై ప్రార్థించినప్పుడు నీ ద్వారా అల్పులే, పామరులే, కానీ వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. ఈరోజు ప్రియులర, ప్రపంచ ఖండములకంత సువార్త వ్యాపించటానికి, విస్తరించటానికి, వెదజల్లబడటానికి, ఈరోజు ప్రభు యొక్క కార్యం జరగటానికి, నూతన సంఘ పునాది వేయబడటానికి వారు ఏక మనస్కులై ప్రార్థించి దేవుని పరిశుద్ధాత్మ వాగ్దాన ఫలాన్ని పొందారు. అగ్ని అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకమును వారు పొందినటువంటి రీతిలో మనము చూస్తాం. ఇలాంటి ఊహించని కార్యాలు, మునుపెన్నడూ చూడనటువంటి కార్యాలు నీవు ప్రభునందు ఏక మనస్కులై జీవించుట ద్వారా ప్రభుని నా జీవితాల్లో జరిగిస్తాడు. అంత మాత్రమే కాకుండా వారు 4వ అధ్యాయం 24వ వచనములో మనం గమనిస్తే, అపోస్తుల కార్యములో 4వ అధ్యాయం 24వ వచనములో మనం గమనిస్తే గనక చక్కటి విషయాలను మనము చూస్తాం. 24వ వచనములో వారందరూ కూడా వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను, పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు అని చెప్పి ప్రియులారా, ప్రవక్తల ప్రవచనాలను ఎత్తిపట్టి వారందరూ ఏకముగా కూడి వారు దేవునికి బిగ్గరగా మొరపెట్టడాన్ని బట్టి వారి కన్నుల ఎదుట ఎన్నో గొప్ప కార్యాలు, వ్యతిరేకించే ప్రజల మధ్యలో అక్కడ గొప్ప కార్యాలు జరిగినట్టుగా సువార్త ఆశ్చర్యకరంగా, సువార్త విస్తృతంగా అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి వారు కూడిన చోటు కంపించటం, అక్కడున్న వారందరూ భయపడటం, దేవుని మహత్కార్యాలు జరగటం. 32వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనకు అనుకోలేదు. వారి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, వారు బిగ్గరగా మొరపెట్టడం ద్వారా అక్కడ దేవుని సువార్త, ఎక్కడైతే సువార్త ప్రకటించడం కష్టతరంగా ఉందో, ఎక్కడైతే సువార్త వ్యతిరేకత ప్రియులర లేస్తూ ఉందో, ఎక్కడైతే సేవకులకు ఆటంకం, అభ్యంతరం కలుగుతుందో, ఎక్కడైతే అనేక మంది ప్రభు యొక్క రక్షణ పొందవలసిన వారు పొందకుండా, విడుదల పొందవలసిన వారు, స్వస్థత పొందవలసిన వారు, దయ్యముల చేత, దురాత్మల చేత పట్టబడినటువంటి వారు విడుదల పొందటానికి ఆటంకంగా ఉందో, ఆ స్థలమందు ఏక మనస్కులైనటువంటి వారు, ప్రభునందు ఏక మనస్కులైనటువంటి వారు బిగ్గరగా ప్రార్థన చేయగా వారు గొప్ప కార్యాన్ని చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు గొప్ప కార్యాలను చూసినట్టుగా మనము చూస్తున్నాం. నా తల్లి, చెల్లి, ఈరోజు ఏక మనస్కులై ఉండటం ద్వారా ఇన్ని రకాలుగా దేవుని సన్నిధిలో నిన్ను బట్టి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. చూడండి, మరొక మాట 8వ అధ్యాయం అపోస్తల కార్యములో మనం గమనిస్తే గనక 8వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే ఈ యొక్క ఫిలిప్పు ద్వారా 4వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. వినాలి, ఈ మాటలు వింటున్నారు నా తల్లి, చెల్లి, అయ్యా సోదరుడా. ఈ మాటలు మనం గమనిస్తే గనక ఫిలిప్పు గారు ప్రకటిస్తున్నటువంటి, చెదిరిపోయినటువంటి ఫిలిప్పులో ఒకరు అయితే వెళ్ళి ప్రకటిస్తున్నటువంటి ఆ పట్టణ ప్రాంతాల్లో, ప్రియులరా, ఆ పట్టణ ప్రాంతాల్లో మనం గమనిస్తే గనక ఆ సమరయ పట్టణ ప్రాంతాల్లో ఫిలిప్పు ప్రకటిస్తున్నటువంటి సువార్త విని
వారు మాటలయందు అనగా యేసుక్రీస్తునందు లక్ష్యముంచారంట. ఏక మనస్కులై. ఈరోజు చర్చిలో చాలామందిని గమనిస్తుంటాం. దైవజనులు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఎవరి మనసు వారిదే, ఏదో బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా మనస్సు ఉండదు దేవుని వాక్యం మీద. మాట్లాడుతున్న దేవునితో ఏకీభవించేటువంటి విధానం ఈరోజు వయసులో పెద్దవాళ్ళైనా ప్రియులారా ఎన్నో సంవత్సరాల ఆత్మీయ అనుభవాలు ఉన్నప్పటికీ సంఘంలో మంచి మంచి స్థానాలు, ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు దైవజనులు కల్పించి ప్రభు వారిని వాడుకుంటున్నప్పటికీ ప్రియులరా దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచడం చాలామందికి తెలియదు. అందుకనే ప్రియులరా దేవుని వాక్యపు శక్తిని వారు పొందలేకపోతున్నారు. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు దేవుని యొక్క శక్తి వాక్యంలో నుంచి విడుదలవుతుందని సంగతి చాలామందికి తెలియదు. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు బుద్ధి లేని వారికి బుద్ధి, జ్ఞానం లేని వారికి జ్ఞానము, తెలివి లేని వారికి తెలివి, వివేకం లేని వారికి వివేకము, లోపము, లోటులు కలిగి ఉన్నటువంటి వారు ప్రియులరా వాక్యము వెలువడుతున్నప్పుడు, బయలుపడుతున్నప్పుడు, ప్రత్యక్షపడుతున్నప్పుడు, ప్రకటించబడుతున్నప్పుడు, ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు ఏక మనస్కులై దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచి ఏకీభవిస్తే దేవుడు ఆ లోటును తీరుస్తాడన్న సంగతి ఈరోజు చాలామంది అనుభవం కలిగినటువంటి అనేక మందికి గ్రహించకపోవటం బాధాకరమైన విషయము. కనుక సంఘంలో ప్రియులరా అనేక లోపాలకి వాక్యాన్ని వినటానికి వాక్యం మీద లక్ష్యం ఉంచకపోవటానికి ప్రియులరా అదే కారణమని మనవి చేస్తున్నాడు. ప్రభు పలుసార్లు అంటాడు కదా, యేసుక్రీస్తు పలుమార్లు తెలియపరుస్తాడు కదా, మీరు లేఖనములు ఎరుగకయే పొరపాటు పడితిరి, కనుక లేఖనములో యందు నిత్య జీవము గలదని, లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాయని మీరు గ్రహించండి, మీరు పరిశోధించండి. ఈరోజు ప్రియులరా ఏక మనస్కులై వారు లక్ష్యం ఉంచారు. ఇప్పుడే సమరయ పట్టణంలో ఎప్పుడు సువార్త ప్రకటించబడేది కాదు. సమరయులందరూ కూడా యూదులకు వ్యతిరేకులే కనుక తృణీకరించబడినటువంటి వారు, కనుక అంటరానటువంటి వారిగా ఉన్నటువంటి వారి మధ్యలో ప్రభు యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉంటే వారందరూ కూడా ఏక మనస్కులై లక్ష్యం ఉంచారట. ఇంట్లో నుంచి నలుగురుగా మీరు దేవుని మందిరానికి వస్తున్నారేమో, అయ్యా సోదరుడా, అమ్మ ఈ మాటలు వింటున్నటువంటి నా తల్లి చెల్లి, అయ్యా కనుక మీరు కుటుంబాలుగా 5 మందో 6 మందో 10 మందో 8 మందో లేకపోతే 3గానో 4గానో కూడి వస్తున్నారేమో, కనుక మీలో ఎంతమంది ఏకీభవించి దేవుని మాటలు వినగలుగుతున్నారు? ఈరోజు మనని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఏక మనస్కులై దేవుని మాటల మీద లక్ష్యం ఉంచటం వల్ల వారిలో వింటున్నటువంటి క్రీస్తు మాటలను బట్టి ప్రియులరా ప్రకటించబడుతున్న క్రీస్తు నందు వారికి విశ్వాసం అధికము కావటం వలన వారందరి మధ్యలో అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు ఎక్కడో కాదు ఎప్పుడో కాదు వారు విశ్వసిస్తున్నప్పుడు వారు ఏక మనస్కులై కూడి ఆయన మాటల యందు లక్ష్యం ఉంచిన ఆ స్థలమందు, ఆ సమయమందు, ఆ సందర్భమందు, ఆ వ్యక్తుల మధ్యలో ఆశ్చర్య కార్యాలు అప్పుడే జరిగాయి. కనుక ప్రియులరా మనం గమనిస్తే గనక పెద్ద కేకలు వేసి పారిపోతున్నట్టుగాను, అనేక రీతిలో ప్రియులరా అక్కడ అనేక మంది కుంటివారు, పక్షవాయువు కలిగిన వారు స్వస్థత పొందుతున్నట్టుగాను, అంత మాత్రమే కాకుండా పట్టణమంతయు కూడా సంతోషించబడింది. పట్టణము కదిలి వచ్చింది, పట్టణంలో మిగుల సంతోషము కలిగింది. ఈ మాటలు వింటున్నటువంటి దైవజనమా, అయా ప్రియ సోదరుడా, ఎన్నోసార్లు ఈ మాటలు విని ఉండవచ్చు. ఒక్కసారి దేవుని మాటల మీద ఏక మనస్కులై లక్ష్యం ఉంచండి. మాట్లాడుతున్న ప్రభుతో ఒక్కసారి ఏకీభవించి ఆ మాటలో మహత్యం ఏంటో, ఆ మాటలో ఏం మార్చుకోమంటున్నాడు, ఏం నేర్చుకోమంటున్నాడు, ఏ లోపాన్ని ఎత్తిపట్టి అంతరంగాలను ఎరిగిన మహాదేవుడు నువ్వు ఓడిపోవడానికి, పడిపోవటానికి, కృంగిపోవటానికి, ఈనాటి నీ దుఃఖానికి, ఈనాటి నీ కరువుకి, ఈనాటి నీ కష్టానికి, ఈనాటి నీ కన్నీటికి, ఈనాటి నీ వైఫల్యాలకు ఏది కారణమో యేసునందు నీకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు గ్రహించండి, లక్ష్య పెట్టండి. దేవుని మాటలందు లక్ష్య పెట్టండి. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. దేవుని వాక్యం వినటానికి ఏకీభవిస్తూ ఉన్నారా? దేవుని వాక్యాన్ని విమర్శించడానికి ఏకీభవిస్తూ ఉన్నారా? దేవుని వాక్యాన్ని వినటానికి ప్రియులరా మీరు వినువరులా, ఏక మనస్కులై వింటూ విశ్వాసపరులు అవుతున్నారా? లేకపోతే వింటూ విని కూడా విననట్టుగా ఉండి విమర్శిస్తూ ప్రియులరా వింతలకు వ్యతిరేకతలకు కారకులుగా ఉంటున్నారా సంఘంలో? ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నాడు. ప్రభు నీ గురించి, నా గురించి ప్రభు మాట్లాడుతున్న సంగతిని గ్రహించాలని ప్రభు పేరిట ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. వారు ఏక మనస్సులై లక్ష్యం ఉంచగా ఎన్నో అద్భుతాలు జరిగినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎంతోమందితో ఏకీభవించావు, ఎంతోమంది మనసులకు వచ్చిన ఆలోచనలకు, తలంపులకు ఏకీభవించి ఎన్నో చేశావు. పోగొట్టుకున్నావే తప్ప పొందుకున్నది ఏమీ లేదు. ఒక్కసారి ప్రభునందు ఈ మనస్సు కలిగి ఉండి
ఏకీభవించు. నీ కుటుంబంలో, నీ సంఘంలో, సమాజంలో ఏకీభవించు. దేవుడు అద్భుతాలతో నిన్ను నడిపిస్తాడు. ఆ కృపా భాగ్యం దేవుడు నీకు ఇచ్చును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు తండ్రి, నమ్మగలిగిన దేవుడు, ఇన్ని మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు నిశ్చయముగా దీవించబడుదురుగాక, వర్ధిల్లుదురుగాక, క్షేమమందుదురుగాక. విశ్వాస జీవితంలో విజయానికి నాయన అయా యేసునందు 7 మెట్ల అనుభవాలు మేము ఎక్కవలసిన అవసరత ఉంది. వాటిలో ఐక్యత, ప్రభునందు ఐక్యత ఎంతో నాయన అవసరమని, అత్యవసరమని మీరు మాకు తెలియపరిచారు. ప్రభునందు విశ్వాసము కలిగి ఉండుట, ప్రభునందు సహవాసము కలిగి ఉండుట, ప్రభునందు ఉపద్రవాలు ఎన్ని ఉన్నా, శ్రమలు ఎన్ని ఉన్నా ప్రభునందు ఆనందించుట, ప్రభునందు స్థిరత్వము, అన్ని ఆధ్యాత్మిక నాయనా తండ్రి స్థితిగతుల్లో నాయనా తండ్రి మేము స్థిరత్వము కలిగి ఉండుట. మరి ప్రభువా, ఈరోజు ఏకత్వము కలిగి ఉండుట మీరు మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ విని ఏకీభవిస్తున్న వృద్ధులు, పెద్దలైన మా ప్రియ తల్లిదండ్రులు, దంపతులైన మా ప్రియులను, సహోదరులను, అలాగుని నాయన సువార్థికులు పెద్దలను, నాయన యవన దంపతులను, యవన కుమారులు కుమార్తెలను, నూతనంగా ఈ మాటలు వింటున్నటువంటి వారిని నీ యందు వారిని స్థిరపరిచి, నీ కార్యములు చూసే యోగ్యతకు వారిని సిద్ధపరిచి, మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ పునరుద్ధానపు జీవముతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఆయన మాటలు విని క్రీస్తునందు ఏక మనస్కులై ఆయనతో ఏకీభవించడానికి సిద్ధపడిన మీకును నిశ్చయముగా నూతన కార్యములు జరిగించుటకు తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. స్టే హోమ్, స్టే సేఫ్. బ్లెస్ యు ఆల్.